2009లో జరిగిన ఒక నిర్ణయం భారతీయ ఆక్వాకల్చర్ ముఖ చిత్రాన్ని మార్చేసింది. కానీ అదే చరిత్ర ఇప్పుడు మళ్ళీ రిపీట్ కానుందా? 30 years బ్యాక్ ఇండియాలో ఎక్కువ మంది రైతులు టైగర్ కల్చర్నే చేసేవారు. మొదట్లో మంచి దిగుబడులు, మంచి ధరలు, రైతులందరికీ భారీ ఆశలు. కానీ కొంతకాలానికే సమస్యలు మొదలయ్యాయి. వైట్ స్పాట్ వైరస్, ఎక్కువ కల్చర్ డ్యూరేషన్, తక్కువ స్టాకింగ్ డెన్సిటీ, రిస్క్ ఎక్కువ. రైతులందరూ ఒక ప్రశ్న అడగడం మొదలుపెట్టారు, ఇంకా మంచి ప్రయత్నం ఏమీ లేదా? అప్పుడే వచ్చింది లిటోపినస్ 1. హై డెన్సిటీ కల్చర్, తక్కువ కల్చర్ డ్యూరేషన్, మంచి సర్వైవల్, మంచి ప్రొడక్షన్ రావడంతో కొద్ది సంవత్సరాల్లోనే వనామీ భారతీయ ఆక్వాకల్చర్ ని పూర్తిగా మార్చేసింది. దాదాపు రైతులందరూ వనామీపై అడుగులు వేశారు. కానీ ఇప్పుడు అదే వనామీ కూడా కొత్త సవాల్ని ఎదుర్కొంటుంది. అయితే వనామీ స్థానంలో మరొక కొత్త జాతి వస్తుందా, లేక వనామీ కొత్త టెక్నాలజీతో మరింత ముందుకు వెళ్తుందా? పార్ట్ 3లో చూద్దాం. ఇప్పుడు ఇండియన్ ఆక్వాకల్చర్ ఇండస్ట్రీలో కొన్ని కొత్త కల్చర్ మోడల్స్, కొన్ని కొత్త జాతులపై ట్రయల్స్ జరుగుతున్నాయి. మీకు అలాంటి ట్రయల్స్ లేదా కొత్త జాతి రొయ్య గురించి ఏమైనా సమాచారం ఉంటే కమెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి. ఇలాంటి టెక్నికల్ అండ్ ఇంట్రెస్టింగ్ సైన్స్ ఆధారిత ఆక్వాకల్చర్ వీడియోల కోసం ఆక్వా వన్ ఫాలో అవ్వడం మర్చిపోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.